సాహిత్యానికి అక్షరంతో అవసరమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ సాహిత్యానికి అక్షరంతో అవసరం లేదని నిరూపించారు ప్రముఖ రచయిత అందెశ్రీ. తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి గేయాన్ని రచించినటువంటి ప్రముఖ రచయిత అయినటువంటి అందెశ్రీ గారి హఠాన్మరణం చాలామందిని కలిచివేస్తూ ఉంది. ఆయన హఠాన్మరణానికి కారణం ఏంటి, ఆయన జీవిత ప్రస్థానం ఏంటి, ఆయన తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అందెశ్రీ గారు ప్రముఖ రచయిత అయిన తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జై జై హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని రచించారు. ఆయన హఠాన్మరణం చాలామందిని కలిచివేస్తూ ఉంది. ఆయన హఠాన్మరణానికి కారణం ఏంటి, ఆయన తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవ ఏంటి, ఆయన జీవిత ప్రస్థానం ఎలా మొదలైందంటే ఏం చెప్తారు మేడం? అందెశ్రీ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఏం చెప్పుకుంటారంటే, నాది కవిగానం కాదు, కాలజ్ఞానం అని చెప్తారు. ఓకే. ఈ కాలజ్ఞానం అనే మాట మనకు తెలిసి ఇద్దరు ఉన్నారు కాలజ్ఞానులు. ఒకళ్ళు బ్రహ్మం గారు, ఇంకొకళ్ళు అందెశ్రీ. అంటే ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం చూడండి. మరి ఇంత నమ్మకం ఉన్న ఈ వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఏ స్కూల్కి వెళ్ళాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు, ఆయన గురువులు ఎవరు అంటే, ఆయన స్కూల్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళకపోతే కాలేజీకి వెళ్ళేది లేదు, కాలేజీకి స్కూల్కి వెళ్ళకపోతే గురువులే లేరు. అంటే అందెశ్రీ గారు నిరక్షరాస్యులు. ఆయనకి పాఠం నేర్పింది ఎవరు అంటే, పారే సెలయేరులు, అరిసే పక్షుల కిరకిలా రావాలు, ఒక పైరు, ఎదిగే పైరు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్ళు, తన జాతి జనుల కష్టాలు, ఇవే ఆయన కవిత్వం. మాకు బతుకు తెరువు కావాలి అని గుండెదరు వేసిన మనిషి అందెశ్రీ. అంటే మామూలు వ్యక్తి కాదు అతను. అతను ఒక రకంగా 12 కావ్యాలు ఆసువుగా చెప్పగలుగుతాడు. ఆయన రాయడు, స్కూల్కి వెళ్ళలేదు కదా, రాయటం రాదు, ఆయనకు గుర్తుండిపోతాయి అంతే. పక్కన ఉన్న వాళ్ళు రాస్తారు, రాసి దాన్ని గ్రంథస్థం చేశారనమాట. ఆయన నిద్రలేపి అడిగినా ఫలానాది చెప్పండి అంటే మళ్ళీ చెప్పేస్తాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తి. ఇవన్నీ ఎలా వచ్చినాయి ఆయనకి అంటే, ఆయన కష్టాలు ఆయనకి నేర్పినాయి. తల్లి లేదు, తల్లి ఇడిచిపెట్టిపోయింది, తండ్రి కష్టాలు, తిండి లేదు, బ్రతుకుదెరు లేదు, అసలు తిండి లేదు. ఆ అనుభవాలే ఆయన్ని కవిగా మార్చాయి. బర్రెలు కాసుకుంటూ తిరిగాడు 12 ఏళ్ల పాటు. పాలబుగ్గల పసివాడ అనే పాటలు తెలంగాణలో జానపదాలు చాలా అలవోకగా పాడగలడి. పాలబుగ్గల పసివాడు గేదెలను దోలుకుంటూ, గేదెలతో మాట్లాడుకుంటూ, చెట్లు చేమలతో మాట్లాడుకుంటూ, పక్షులతో మాట్లాడుకుంటూ, మొత్తంగా ప్రకృతితో మాట్లాడుకుంటూ ప్రకృతిలో పెరిగాడు ఈ మనిషి. తిన్నాడా, తినలేదా? ఒక రెడ్డి గారు ఈయనకి తిండి పెడితే ఆ రెడ్డి గారిని తలుచుకున్నాడు. నాకు ఈ ప్రకృతి నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది కాబట్టి నేను ప్రకృతికి రుణపడి ఉన్నానన్నాడు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నా జాతి జనులకి స్వేచ్ఛా స్వాతంత్రం లేదు అనుకున్నాడు. అందుకని తెలంగాణ తల్లికి కన్నీళ్ళు తొడవాలనుకున్నాడు. అలా ప్రయాణం. ఇది మామూలు అలాంటి ప్రయాణం కాదు. ఆయన ఆయన రాసిన జానపదాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఒక శ్రద్ధతో, ఒక శిల్పి ఉలితోటి చెక్కిన, రాళ్ళను చెక్కిన శిల్పాల్లాగా ఉంటాయి అన్నమాట. అలా ఏది రాసినా ఒక గొప్పగా రాశాడు ఆయన. అలాగే ఆ ఉద్దేశం పెట్టుకునే తెలంగాణ తల్లిని కూడా చెక్కాలనుకున్నాడు. చెక్కాడు. ఆ తల్లికి కన్నీళ్ళు వస్తున్నాయని కన్నీళ్లు దుడిచాడు. జనంలో కలిసి బతికాడు. అయితే అతనికి ఏమనిపించింది, నేను కేవలం పాట రాయటమే కాదు, నేను ప్రచారం కూడా చెయ్యాలి అని తెలంగాణ సభలు ఎక్కడ జరుగుతుంటే, ఉద్యమ సభలు జరుగుతుంటే ఆ సభల్లోకి వెళ్ళి ఆ సభల్లో కూర్చోవటం. అలా వచ్చింది జై జై హే తెలంగాణ అనే ఒక పాట.
అంటే నిరక్షరాస్యులైనప్పటికీ ఆయన జై జై హే తెలంగాణ అనేటువంటి అద్భుతమైనటువంటి గేయాన్ని రాసి రచించారంటే రచించి అది ఈరోజు రాష్ట్ర గీతం అయింది. అయితే ఈ రాష్ట్ర గీతం అయ్యేలోపు ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించాడో ఆయన దగ్గర వాళ్ళు అడిగితే చెప్తారు. ఆయన వలపోత అంటారు కదా, ఆ కలపోత, ఆ బాధ ఆయన కన్నీరై ప్రవహించింది చాలా సందర్భాల్లో. నేను ఇంత తెలంగాణ తల్లిని ఆవాహన చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని నేను మనసా వాచా కర్మణ నమ్మి నేను ఒక గొప్ప గేయాన్ని, తెలంగాణ గేయాన్ని రాస్తే ఆ గేయం గుర్ర వెనకమాల పచ్చిగడ్డి, గుర్ర ముందు పచ్చిగడ్డి కట్టి తీసుకెళ్తారు చూడండి, పరిగెత్తిస్తుంటారు చూడండి. అట్లా ఆయన గీతానికి దిక్కు లేకుండా పోయింది. ఎంత అద్భుతమైన గీతం, అద్భుతమైన గీతం. 10 సంవత్సరాల పాటు ఆయన తెరమరుగైపోయాడు. 10 సంవత్సరాలు ఆయన గీతాన్ని పాతిపెట్టాలనుకుంది తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేసినప్పుడు ఆ గీతం ఎంత అసలు మామూలుగా వెళ్ళాల, మారుమోగిపోయింది. జయశంకర్కి చాలా ఇష్టమైన వ్యక్తిత్వం జయశంకర్కి. అలాంటి వ్యక్తి రాసిన పాటని ఒక రకంగా తెలంగాణ భాషలో చెప్పాలంటే బొందబెట్టేశారు. బొందబెట్టేస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర గీతం కాకపోవచ్చు, కానీ ప్రతి తెలంగాణ వాడి నోటి వెంట ఆ పాట పలికింది. ఆయన కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నా పాట తెలంగాణ నోటి మాట అవ్వాలి అనుకున్నాడు. తెలంగాణ ప్రజల మనసులో అది నాట్యం చేయాలి అనుకున్నాడు. వాళ్ళ మనసుల్లో ముద్రపడాలి అనుకున్నాడు. పడింది. కానీ అధికారిక గీతం కాలేకపోయింది. ఈ లోపల ఆయనకి ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, అసలు అక్షరం ముక్క రాని వాడికి గౌరవ డాక్టరేట్లు, అలాగే ఆయనకి నదులంటే ఇష్టం అని ఒక ఆయన తీసుకెళ్ళి మిసిసిపి నది దగ్గర నుంచి, నైల్ నది దగ్గర నుంచి అన్ని నదులు చూపించాడు. ఆయన వెళ్ళని ప్రాంతం లేదు, ఆయన కలవని ప్రాంత ప్రజలు లేరు. ఎన్ని ఆయన చేయగలిగాడు అంటే ఒక్కటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చదువు లేకపోయినా మేడం సాహిత్యానికి అక్షరం అవసరం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ సాహిత్యానికి అక్షరం కూడా అవసరం లేదని ఆయన ప్రూవ్ చేశాడు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముందు అక్షరము, వీటన్నిటికంటే ముందు మనసు ఉండాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి. నా జాతి ప్రజల కష్టాలు అంటే నేను పుట్టిన కులం కష్టాలే కాదు, యావత్ రాష్ట్ర ప్రజల కష్టాలు అర్థం చేసుకోగలన్నాడు ఆయన. ఆయన ఎంత మనసు ఎంత విశాలమైందో చూడండి, ఆయన హృదయం ఎంత గొప్పదో చూడండి. మరి ఆయన ముందు ఆయన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆయన చిన్నప్పుడు బర్రెలు కాశాడు, తరువాత తాపి మేస్త్రిగా పనిచేశాడు. ఆ నైపుణ్యం ఉందో చూసారా, సమస్త జీవజాతులతో మాట్లాడిన ఆ నైపుణ్యం, ఆ మనసు, ఆ ఆలోచన శక్తి, ఆ ఊహాశక్తి, ఇవన్నీ కలగలిసి ఆయనకి ఈ తెలంగాణ తల్లిని చెక్కే తాపి మేస్త్రి అయ్యాడు, చెక్కాడు, అయింది. ఇక ఇలాంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పాండిత్యానికి గొప్ప గొప్ప కుటుంబాలు అక్కర్లేదు, వారసత్వాలు అక్కర్లేదు, యూనివర్సిటీలు అక్కర్లేదు, డిగ్రీలు అక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే ప్రజల్లో తిరగగలగాలి, కష్టాలని తన కష్టాలు అనుకోగలగాలి. ఆ హృదయం ఉంటుంది చూసారా, ఆ హృదయం పాదరసంలాగా పరిగెట్టాలి. అప్పుడు రాస్తారు వాళ్ళు, ఆ రాసినయే జనం గీతాలు అవుతాయి. అలా జనం గీతం రాసిన అందశ్రీ గారు ఈరోజు సరే కాకపోతే ఆయన ఈరోజు ఈవేళ చనిపోయిన ఈ సందర్భంలో మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంత తెలంగాణ ప్రాంతానికి సేవ చేసిన ఆ వ్యక్తికి చివర్లో ఈరోజు కనీసంలో కనీసం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన సేవల్ని గుర్తించి, అంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే నిజంగా తెలంగాణ కోసం ఎవరు ఏ గొంతుకులైతే గొంతెత్తి ఎలుగెత్తి పాడాయో ఆ గొంతుకల్ని కూడా
హక్కును చేర్చుకున్న పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే అలా కాకపోయి ఉంటే గనక ఈరోజు మనం మీడియా అందశ్రీని ఇంత గుర్తించి ఉండేది కాదు. అందుకే ప్రభుత్వాల గుర్తింపు కూడా అవసరం. ఏది ఏమైనప్పటికీ ఎంతటి నేర్పున్న వాళ్ళకైనా, ఎంతటి ఓర్పున్న వాళ్ళకైనా ప్రభుత్వాలు ఒక కవిని ఆ ప్రభుత్వాలు గుర్తించినప్పుడే వాళ్ళ కవిత్వం కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలా గుర్తించినప్పుడు, అంటే అర్హులైన వాళ్ళని కూడా గుర్తించని ప్రభుత్వాలు ఉన్నప్పుడు అవి మురుగును పడిపోతాయి, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన వాడే అందశ్రీ. అంటే వ్యక్తిగా ఆయనకి పాట అది తెలుసు, ఆయన రాశాడని తెలియకపోవచ్చు, ఆయన కంటే ఆయన పాటే ప్రపంచం అయిపోయింది, ప్రపంచానికి తెలిసింది. కానీ ఈ పాట రాసింది అందశ్రీ అని ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల తెలిసింది. ఇవాళ ఆయనకి ఒక ఘనమైన వీడ్కోలు కాంగ్రెస్ పార్టీ వల్లే సాకారం అయ్యే పరిస్థితి. ఏది అంటే అందశ్రీ గారు ఈరోజు సమాజంలో సజీవంగా లేకపోయినప్పటికీ ఆయన రాసినటువంటి గీతం రూపంలో ఆయన ఇప్పటికీ తెలంగాణ ఉన్నంత కాలం ఈ రోజుకి మనం పోతన గురించి చెప్పుకుంటున్నాం. అవును, ఈ ప్రాంతం వాసిగా. అలాగే చాలామంది కవుల గురించి చెప్పుకుంటాం ఈ ప్రాంత కవులుగా. ఆళ్ళ సరసన అందశ్రీ చేరతాడు. అందశ్రీ తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ ప్రజల మనసుల్లో ఉంటాడు అని మనం గట్టిగా నమ్మొచ్చు. చిరస్థాయిగా ఆయన నిలిచిపోతాడు. అలాగే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావురా నైజాము సర్కరోడా అన్న పాట ఎట్లా అయితే, పాలబొగ్గల పసిడివాడ, పాలు మరిచి ఎన్నాళ్ళయ్యరా, ఇలాంటి పాటలు ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయినాయో ఈ జై జై హే కూడా అలా చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పి చెప్పడానికి ఏ మాత్రం మనం సందేహించక్కర్లేదు. ఒక్కసారి అందశ్రీ గారికి ఘనమైన నివాళులు మన తరఫు నుంచి కూడా సమర్పించుకుంటూ. అందశ్రీ గారి హఠాన్ మరణానికి కారణం ఏంటి మేడం? అనారోగ్యం. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. తల్లి లేదు, తండ్రి పెంపకం, బూతులు చాలా చిన్నప్పుడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఆయన సమాజం అంతా, ఆయన ఒక పల్లెలో పెరిగాడు. ఆ పల్లె వాతావరణం ఈరోజు కాదు, ఈరోజు పల్లెటూరుల గురించో, ఈరోజు వెనకబడిన కులాలు ఉన్న ప్రాంతాల గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఒక 70-80 సంవత్సరాల క్రితం పల్లెలు ఎలా ఉండేవి, ఆ పల్లెల్లో మనుషులకి ఆ మురికి కాలువలు, ఈగలు, దోమలు, పందు పిల్లలలో ఈ మనుషుల పిల్లలు కూడా అలా కలిసి పెరిగేవాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఈ మనిషి ఇలా ఎదిగాడు, ప్రపంచం చుట్టూ వచ్చాడు, అలాగే ప్రజలందరి మనసుల్లోనూ తిష్ట వేశాడు అంటే ఈ జీవితం చరితార్థమైందని చెప్పుకోవచ్చు. ఓకే, ఏదైనా కానీ ఆయన జగజ్జేత. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.